హ్యాండిల్ చేయడానికి టఫ్ ఆఫీసర్స్ ఆర్ దేర్. ఇంతకుముందు రిటైర్ అయిన వాళ్ళు కూడా పెట్టి ఒక విచారణ చేయిస్తే జూనియర్ ఆఫీసర్స్ని ఇక్కడ మనం బీలీటిల్ చేయటం కాదు, వాళ్ళు చేస్తారు. వాళ్ళని ఇన్వెస్టిగేషన్లో టెక్నికల్ పాయింట్స్ వరకు కన్ఫైన్ చేసి పూర్తిగా ఒక సురేంద్రబాబు, ఒక పూర్ణచంద్రరావు గారు, ఒక మాల్కొండయ్య గారు అలా పిలిచారనుకోండి, వచ్చేవాళ్ళు కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ చేతులు కట్టుకుని వచ్చి కూర్చొని మాట్లాడతారు, విచారణకు సహకరిస్తారు. ఈమెకు సహకరించరు, ఖచ్చితంగా సహకరించరు. ఇందాక మస్తాన్ గారు చెప్పిన కారణాలు మీరు వినే ఉంటారు. ఎందుకని కేసుని మీరు సీరియస్గా తీసుకోవాలి? ఇప్పుడు ఆ అమ్మాయి పరువు నష్టం దావా వేసింది 50 కోట్లు. దీనికి కూడా మీ లీగల్ టీమ్స్ అయినా సహకరించింది, ఆవిడకి ఐడియా ఇచ్చింది. ఈ మధ్య రిటైర్ అయిన రాజ్యసభ మెంబరే ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి డ్రాఫ్టింగ్ అంతా చేస్తున్నారు. పేరు మర్చిపోయాను, మీకు గుర్తుండే ఉంటుంది. వాసుదేవన్ గారు, మొదట మీకు 99 శ్రీనివాస్ చౌదరి గారు, మీరు మ్యూట్లో ఉన్నారండి. మీరు పవర్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. ప్రాబ్లం మీది సార్, నాది కాదు. నాకు బాగా వినపడతాను. శ్రీనివాస్ చౌదరి గారు మ్యూట్లో ఉన్నారు మీరు. లేదు, శ్రీనివాస్ చౌదరి గారు మ్యూట్లో ఉన్నారు, ఒక మాట చెక్ చేసుకోండి. పీసీఆర్ ప్రాబ్లం అది, మాది కాదు, నాది కాదు, మీది శ్రీనివాస్ చౌదరి గారు. సార్ మీది ప్రాబ్లం, నాది కాదు. ప్రాబ్లం మీది, నాది కాదు. సరే, ఒక ప్రాబ్లం మాట అది. స్పీకర్ చెక్ చేస్తారు. ఈ లోపల రవికిరణ్ గారు, ఓకే అండి. శ్రీనివాస్ చౌదరి గారు 1 మినిట్ అండి, మళ్ళీ వస్తాయి. ఈ లోపల రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు, ప్రాబ్లం మీది, పీసీఆర్ నాది కాదు. రవికిరణ్ గారు మీరు మాట్లాడండి. ఓకేనా, వినపడతాను సార్ వాసుదేవన్ గారు. వినిపించట్లేదండి. ఈ లోపల ఒక్క మాట రవికిరణ్ గారు మాట్లాడుతున్నారండి, వినపడట్లేదు. రవికిరణ్ గారు మీరు కూడా మాట్లాడుతున్నారండి. వాయిస్ వస్తుందా? వినపడుతుందండి. ఇప్పుడు ఓకే అండి, ఇప్పుడు ఓకే. శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పుడు మాట్లాడండి. మొదట వాసుదేవన్ గారు, మీకు 99 ప్రేక్షకులకి, బీజేపీ నేత కిరణ్ గారికి, అనలిస్టు మస్తాన్ రావు గారికి, జనసేన నేత సుపార్త గారికి, సుజాత గారు వైసీపీ నేతకి నమస్కారాలు. భారతదేశంలో ఏ సమస్యలు లేనట్టు పాపం సాక్షి పేపర్లో ఏం వార్తలు రాలేదని వాళ్ళు ఏదో కూలి మీడియా రాసుకుంటున్నారు. జనం కూడా నవ్వితే నవ్వుకున్నారని, నవ్వుకోతులని అలా చేస్తున్నారు. మరి అమ్మాయిని ఆ విధంగా దుర్మార్గంగా బ్రోతలని, అన్ని ట్యాపింగ్ అని, ఆయన క్రైమ్ ఏదన్నారండి, మంచి ఓడి వాడాడు ఆయన, యాంకర్ చదివాడు. క్రైమ్కు సంబంధాలు ఉన్న వ్యక్తి అని, అనేక అంశాలపైన రాష్ట్రాల్లో కేసులు ఉన్నాయని, ఇష్టం వచ్చినట్టు ఒక అమ్మాయిని ఒక బ్లూ మీడియాలో వాయించేస్తా ఉంటే జనాలు ఏమన్నా ఎర్రోళ్ళని చూస్తుంటారు. మీరు ఏం చూపిస్తే చూపించడానికి. మీరు కూడా చాలా మంచి ప్రశ్నలు వేశారు వాసుదేవన్ గారు. స్రవంతి రాయ్ గారిని ఎందుకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్గా వేశారు? ఒక మహిళ ఇంకో మహిళకి చెప్పుకోగలిగిన కమ్యూనికేషన్ సంభాషణ జనసీమ జరగదండి. అలాగే సీనియర్ ఆఫీసర్లు కూడా వేస్తారు, ఎందుకంటే విచారణ జరిగిన తర్వాత. కాకపోతే ఆవిడ ఒక 50 కోట్లకి పరువు నష్టం సాక్షి పేపర్ మీద జనం నవ్వితే నవ్వుతారు. ఎన్ని సాక్ష్యాలు వేసుకుంటే మనకేమి అవినీతి సొమ్ముతో పొట్టలు కట్టిన జగన్మోహన్ రెడ్డి గారికి సాక్షి పేపర్ మీద పరువు నష్టం పెద్ద లెక్క కాదు. అయితే ఎక్కడో గుజరాత్ అంటారు, ఎక్కడో మన ముంబై అంటారు. మరి ఆ పోలీసులు దొరకపోతే ఇక్కడ విషయాలకు నీకు కాంతినాకి పీకే పని. ఆంధ్ర రాష్ట్ర పోలీసులకి ఏం పని పెట్టారు మీరు వైఎస్ఆర్ పార్టీలో? వాళ్ళు చూసుకోవాలి కదా, పోలీసు వాళ్ళు మహారాష్ట్రలో చూసుకోవాలి కదా, గుజరాత్ లో చూసుకోవాలి కదా. మీకేం పీకే పని ఇక్కడ? మీ ఐఏఎస్ ఆఫీసర్ ఎందుకు పూలి మీడియాలో మార్చుకున్నారు మీరు? దానికి సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి, చూద్దాం. ఎక్కడో స్పెషల్ ఫ్లైట్ లో తీసుకొచ్చారంట వాళ్ళ కుటుంబాన్ని, ఉన్నతమైన కుటుంబాన్ని. ఆవిడ ఆగమ్మా నేను మాట్లాడలేదు, దయచేసి ఆగండి. సో కూలి మీడియాని పెట్టుకొని, కూలోళ్ళని పెట్టుకొని, ఒక వ్యాపారవేత్తతో లావాదేవీలు కుదుర్చుకొని 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఆ సెటిల్మెంట్ దందాలు చేసుకుని, కొంతమంది దుర్మార్గులను పక్కన పెట్టుకొని, సత్యల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు కొంతమంది పెట్టుకొని, ఐఏఎస్ ఆఫీసర్ కూలీలు పెట్టుకొని వ్యాపారం చేసుకున్నారు. దాని ద్వారా కొన్ని 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు చేతులు చేరింది. ఎందుకంటే ఈ సంబంధం ఇప్పుడు కాదండి, రాజశేఖర రెడ్డి గారు స్టీల్ ప్లాంట్ మొదటి ప్రారంభించారే అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు సర్ది చెందానికి పరిచయం చేశాడు. ఎనీ టైమ్ కాల్ ప్లీజ్, ఐ విల్ అవైలబుల్ టు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఆ సంభాషణ కూడా వచ్చింది. ఎందుకంటే ఒక వ్యాపారవేత్తకి నష్టం వచ్చింది, ఏ రాష్ట్రంలో జరగదు. మన వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో గత ప్రభుత్వం జరిగింది కాబట్టి ఇక్కడైతే సెటిల్మెంట్ అందా చేయొచ్చు. ఇంకా ఆడైనా కొడితే మెడితో కొడతారు అక్కడ, ఎందుకంటే దుర్మార్గం చర్యలు ఆడపిల్లల మీద చేస్తే ఒప్పుకోరు కదా. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, తప్పైనా పట్టించుకోరు, పక్కన సుఖతపేటలో ఒక అమ్మన్నది కూడా అక్కని చంపేస్తే పట్టించుకోరు. ఏం చేయాలి ఆంధ్ర రాష్ట్రం అప్పుడు వైఎస్ఆర్సీపీ రాజ్యాంగం జరిగింది కాబట్టి ఇక్కడ అన్ని జరిగిపోతాయి. అది ఎన్నుకొని ఇక్కడ చేసే సెటిల్మెంట్. దీనికి సంబంధించి ఇప్పుడు వరదలకు సంబంధించి చాలా లింకులు ఉన్నాయి.
ఖచ్చితంగా 100% కదాంబరి చిత్వాన్ని విషయం పైన కేసు పైన ఎవరున్నా వెనకాల ఎంత వాళ్ళు ఉన్నా సరే లాగి తీసుకొచ్చి కటకడాలు పెడతాం. మరి కుక్కల విజయ్ కుమార్ గారు ఎవరు? ఆయన బాంబేకి పోయాడు. ఆయన తీసుకొని సాక్షి పేపర్లో కూర్చొని ఆవిడ నా మీద 1,80,00,000 నా దగ్గర తీసుకునింది, నేను ఆవిడ సహజీవనం చేసాము, ముంబైకి ఎప్పుడు పోయాం, 1993 పుడితే ఈయన 2009 నుంచి సంబంధాలు ఉన్నాయి, అంటే 16 ఏళ్ల వయసు నుంచి సంబంధాలు ఉన్నాయి. ఆ టైము, ఆ డేట్, ఎఫ్ఐఆర్ చూసి నాకు అర్థం కావట్లా ఎందుకు ఈయన కుల విజయ్ కుమార్ గారు ఆమెతో కలుసుకున్నారు. దీనికి పెట్టిన పత్రాలు ఇక్కడ కుక్కల విజయ్ కుమార్ రెడ్డి ఇచ్చిన డాక్యుమెంట్ ఏంది? కుక్కల విద్యాసాగర్ కొండ మీద వాళ్ళ నాన్నకి కొండ మీద ఏదో దర్శనానికి కోసం ఆధార్ కార్డులు ఇస్తే దాన్ని తీసుకొని వచ్చి ఒక పేపర్ రాయించుకొని అది ఫేక్ డాక్యుమెంట్ అని చెప్పి ఆధార్ కార్డు ఇచ్చిన చెప్పారు. పేపర్కి వచ్చి కేసు కూడా పెట్టారు కన్సర్న్ పోలీస్ స్టేషన్ లో. దానికి పత్రం తీసుకొచ్చి 3 లక్షల రూపాయలకో 2 లక్షల రూపాయలకి ఇవి అమ్మిందంట. అది తెలుసుకున్న కుక్కల విజయ్ కుమార్ గారు ఓఎమ్మ 2 లక్షల రూపాయలు కూర్చుందని చెప్పి ఫ్రెండ్స్ తో చెప్పి ఆపించాడంట. అంటే ఫేక్ డాక్యుమెంట్ నాకు సంబంధించిన భూములు అమ్మాడని. అసలు కుక్కల విజయ్ కుమారే నష్టాల్లో ఉన్నాడు, అప్పుల్లో ఉన్నాడు వాళ్ళు చెప్తారు అక్కడ. సరే ఏది నిజం అనేది? ఇక్కడ ఎందుకు గుజరాత్ పోలీసు వాళ్ళు ముంబై పోలీసులు పట్టించుకోలేదు? ఆంధ్ర రాష్ట్ర పోలీసులు వైఎస్ఆర్ పరిపాలన ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపించారు? ఇప్పుడు కారణాలే కదా. 30 కేసులు 40 కేసులు ఉంటే ఆ కేసులు బయట పెట్టుకుని మాట్లాడమేంది? శ్రీనివాసరావు గారు, మీకే ఒక ప్రశ్న. మీరు అడిగిన ప్రశ్న మిమ్మల్ని వేస్తున్నా. మహారాష్ట్ర పోలీసులు, గుజరాత్ పోలీసులు ఎందుకు దీంట్లో సైలెంట్గా ఉన్నారు? మీ కూటమి ప్రభుత్వం ఎందుకు అడగట్లేదు? మీకు ఏమైనా మొహమాటాలు ఉన్నాయి వాళ్ళతోటి? బీజేపీ ప్రభుత్వం, బీజేపీ అలయన్స్ ప్రభుత్వం అక్కడ ఉన్నాయి, వాళ్ళకైనా మొహమాటాలు తీయండి. డీజీపీకి లెటర్ రాయమనండి, మీ డీజీపీ గారు, ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు ఒక లెటర్ రాయమనండి. ఏం జరిగింది అసలు? దాన్ని ప్రయత్నం ఏమైనా జరుగుతుందా అని అడగండి. అక్కడి నుంచి మొత్తం వస్తుంది. మీరు అడిగిన ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది, మళ్ళీ చెప్తా. ఏంటంటే దీన్ని కలపెట్టింది ఎవరు? వైఎస్ఆర్ ప్రభుత్వంలో పోలీస్ అధికారం. పెట్టింది ఎవరు? వైఎస్ఆర్సీ పార్టీలో ప్రభుత్వం. అంటే కలబెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు. దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి కదా ఎక్కడో చోట. ఆంధ్ర రాష్ట్ర మీకు అవకాశం ఉంది, మీరు ప్రభుత్వంలో ఉన్నారు. మీరు కాల్ చేస్తే, మీ ముఖ్యమంత్రి కాల్ చేస్తే మహారాష్ట్ర ముఖ్యమంత్రి పలుకుతాడు, మీ డీజీపీ కాల్ చేస్తే మహారాష్ట్ర డీజీపీ మాడతారు. అడగండి మీరు. అన్ని జరుగుతాయి సార్, ఎవరిని వదిలిపెట్టాం. ఆడపాపను తీసుకొచ్చి బజార్లో పెట్టి అమ్మాయిని తప్పుడు ప్రచారం చేయడం అని 100 రూపాయలు తప్పు. ఎవరు కాపాడుతున్నారు? నేను అడుగుతున్నది అది. మొన్నటి దాకా జగన్మోహన్ రెడ్డి కాపాడాడు, ఇప్పుడు ఎవరు? మీరు కాపాడుతున్నారా? తప్పు చేసే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు అడగట్లా మీరు? సార్ అడుగుతారు సార్. ఇప్పుడు మాకున్న ప్రయారిటీ అది ప్రయారిటీ. సజ్జన్ చందాలను తీసుకొచ్చి ఎంక్వైరీ చేయండి, చేయించండి మహారాష్ట్ర పోలీసు సహకారంతో. చెప్పేది ఒకటే, ఎవరైనా సరే ఆలస్యంగా వచ్చాము కానీ తప్పించుకునే ప్రసక్తే లేదు. మీ దగ్గర పవర్ ఉంది, ఎందుకు ఆలస్యం కావాలి? వాళ్ళ పవర్ చూడండి ఎంత చక్కగా వినియోగించుకున్నారు ఒక్క నిమిషం చౌదరి గారు, వాళ్ళ పవర్ ని ఎంత చక్కగా వినియోగించుకున్నారు. స్పెషల్ ఫ్లైట్ లో వెళ్ళారు, వాళ్ళ ఫ్యామిలీని తీసుకొచ్చారు, వీటీపీఎస్ గెస్ట్ హౌస్ లో ట్రాన్సిట్ హాల్ట్ ఇచ్చారు, తర్వాత జైల్లో వేశారు. ఇది పవర్ వినియోగించుకోవడం అంటే. వాళ్ళు కూడా వినియోగించుకున్నారు. స్పెషల్ ట్రీట్మెంట్, పోలీస్ నిద్రలే సాయంత్రం వరకు చంద్రబాబు నాయుడు జపం చేయకపోతే నిద్ర రాదే వైసీపీ నాయకులు తెలియదు. అంత దుర్మార్గంగా వాళ్ళు పవన్ వాడుకున్నారు కాబట్టి 11 సీట్లకు వచ్చారు. మేము అంత దుర్మార్గ రాజ్యాంగాన్ని వాడుకోదలుచుకోవాలా. చట్ట ప్రకారమే, న్యాయ ప్రకారమే ఎవరైతే ఎంక్వైరీ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు మాట్లాడతారో, చర్చిస్తారు. దానికి ఎవరు సీనియర్ అధికారులు సలహా తీసుకుంటారు. ఖచ్చితంగా కదంబరి జత్వాని విషయం పైన వెనకాల ఎవరున్నారు, తలుగులు ఎవరు దాగున్నారు, ఈ సెటిల్మెంట్ రాజకీయం ఎవరు చేశారు, బాంబేకి, గుజరాత్ కి ఆంధ్ర రాష్ట్ర పోలీసుకి లింక్ ఏంటి, దీని వెనకాల ఎందుకు బరువు నష్టం వేసింది, సాక్షి పేపర్ వార్చి వడ్డించిన కూలి మీడియా సాక్ష్యాలు ఎంతవరకు నిజం, ఒక్కడ కూడా ఇవన్నీ కూడా ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇవన్నీ మహిళ పట్ల మాట్లాడే రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు ఏం మొహమాటం? ఒక్క నిమిషం ముగిస్తాను సార్. విజయవాడ వరదల విషయం పైన తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పడుతున్న కష్టం మాకు తెలుసు. అంత టైం లేకపోయినా ఒక వాళ్ళు చెప్తా, నవ్వుతో నా భవిష్యత్. మీరు చెప్పండి, ఈ రోజు వరకు ఒక వాటర్ పార్క్ కూడా జగన్మోహన్ గారిని విమర్శించడం అనేది సమంజసం కాదు. కదంబరి విషయం వేరు, వరదల విషయం కాదు. ఈ వరదల కారణం జగన్మోహన్ గారు.
మిమ్మల్ని అలర్ట్ చంపేసి చేసినప్పుడు జగన్మోహన్ ఒక్క విజయవాడకి సమీక్ష దుకాణంగా చంద్రబాబు మార్చిన నాయుడు విజయవాడ గారు వరద పెట్టారా? కారణం చెప్పండి. బుడమేరు గురించి తెలియని వ్యక్తి ఈ ఎందుకంటే వరద బుడమేరు మీద నది ఒక్క సమీక్ష చంద్రబాబు నాయుడు గారు పెట్టుంటే చెప్పండి. వ్యక్తి చెప్పండి. ఒక్క మాట్లాడుతుంటే క్లిప్ చూపించండి. రవికిరణ్ గారు మాట్లాడతారు. ఒక్క సమీక్ష చంద్రబాబు ఓకే, నాయుడు సుజాత గారు గారు. పెట్టారా? చెప్పండి. ఏమన్నా అంటే కెమెరాలకు పోజులు ఇచ్చుకోవడానికి సుజాత గారు, రవికిరణ్ గారు మాట్లాడాలి. మీరు ఒక్క కోటి రూపాయలు కూడా మీరు బొంద గురించి మాట్లాడితే ఏం చెప్పాలి నేను అర్థం Right, right. మీ చౌదరి గారు. ప్రభుత్వం అధికారంలో ఉంది ఎక్కడ? విజయవాడ మేయర్ మీరు, విజయవాడ కార్పొరేట్లు మీరు ఎక్కడ పోయారు? ఎక్కడ తక్కున్నారు? మీ సుజనా చౌదరి ఎక్కడ పోయాడండి? మీ సుజనా చౌదరి ఎక్కడ పోయాడు? సుజనా చౌదరి బోండా వాళ్ళ ఉమా పార్టీలో గారు. లేరు. సుజాత గారు, సుజనా చౌదరి గారు బీజేపీ. సుజనా చౌదరి గురించి మీరు శ్రీనివాస్ చౌదరి గారిని అడగకూడదు. చౌదరి ఉంది కదా అని. రవికిరణ్ గారు మాట్లాడతారు. కూటమి కాదా చెప్పండి. కూటమి రైట్, కాదా? రవికిరణ్ గారు మాట్లాడతారు. ఆయన ఓకే కూటమి ఎమ్మెల్యే ఓకే, కాదా? ఓకే. బోండా ఉమా గారు లేరా? విజయవాడ ఎమ్మెల్యే లేరా? రవికిరణ్ ఆయన గారు, ఎక్కడన్నా సుజాత గారు కనబడ్డారా? మీరు ఆగండి. చెప్పండి. సుజాత గారు రండి, ఆగండి. చెప్తారు. రవికిరణ్ గారు మాట్లాడతారు. ఓకే, చౌదరి గారు ఎక్కడున్నారు చెప్పండి మీ ఎమ్మెల్యేలు. మీరు ఆగండి, ఆయన మాట్లాడతారు. కుటుంబ అభ్యర్థులంతా విజయవాడలో ఉన్నారు. మీ ఎమ్మెల్యేలు ఎక్కడున్నారు చెప్పండి. రైట్. ఫ్రేమ్ నిండా రవికిరణ్ చంద్రబాబు నాయుడు గారు. గారే కనిపిస్తారు. వేరే వాళ్ళకి స్పేస్ ఇవ్వరు ఆయన. రైట్, ఒక్క ఆయనకి నిమిషం అంత అండి, ఒక్క ప్రచారం నిమిషం, యావా. ఒక్క నిమిషం. రవికిరణ్ గారు మాట్లాడతారు. రవికిరణ్ గారు, రెండు అంశాలండి. సరే, వరద ఒకటి, జత్వాని అంశం ఒకటి. జత్వాని అంశంలో కూటమి ప్రభుత్వానికి ఏ